శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస మహత్యం 18వ అధ్యాయం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. పరమేశ్వరుడు తెలియచెప్తున్నాడు. దశమి తిథి ఆ రోజున చేసేటటువంటి ఆషాదశమి వ్రతం గురించి వివరిస్తున్నాడు పరమేశ్వరుడు. శ్రావణ శుక్ల దశమి నాడు ఆషాదశమి వ్రతాన్ని ఆచరించాలి. తర్వాత వచ్చే 11 మాసాలలో కూడా శుక్ల దశమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి మరలా వచ్చే శ్రావణ శుక్ల దశమి నాడు ఉద్యాపన చేసుకోవాలి. రాజ్యప్రాప్తికి రాజులు, పంట బాగా పండడానికి రైతులు, వ్యాపారాభివృద్ధికి వ్యాపారస్తులు, వివాహానికి ధర్మార్థ కామములకు, ఆరోగ్యం, దీర్ఘాయువు ఇలా ఏది లభించాలన్నా ఆషాదశమి వ్రతం ఉత్తమమైనది. శ్రావణ శుక్ల దశమి నాడు ప్రాతకాలంలో స్నానం చేసి దేవతా పూజ చేసి ఇంటి ప్రాంగణంలో దిక్కులన్నిట ఆయుధాలు పట్టుకొని వాహనాలతో ఉన్నటువంటి దిగ్దేవతల చిత్రాలను యవలు లేదా వరిపిండితో లిఖించి చందనం, పువ్వులు, దళములతో ప్రదోష వేళలో దిక్కులన్నిటికీ పూజించి నేతితో వండిన పదార్థాలను నైవేద్యం పెట్టి మాటిమాటికి దీప సమర్పణం చేయాలి. ఆ ఋతువులో లభించే పండ్లను కూడా నైవేద్యంగా పెట్టాలి. పూజలో భాగంగా ఇలా ప్రార్థించాలి. ఆశాః శ్వాసాః సదా సంతు సిద్ధ్యంతు మే మనోరథాః భవతీనాం ప్రసాదేన సదా కళ్యాణమస్తు అని. పూజ పూర్తయ్యాక విధి విధానాలతో విప్రునికి దక్షిణ ఇవ్వాలి. ఇలా 12 నెలలు చేసి ఉద్యాపన చేసే సమయంలో బంగారం లేదా వెండి లేదా పిండితోనైనా దిగ్దేవతలను తయారు చేయించి వస్త్రభూషణాదులను అలంకరించుకుని బంధుమిత్రులతో కలిసి దిగ్దేవతలను భక్తిపూర్వకంగా పూజించాలి. ఇంటి ప్రాంగణంలో దిక్కులన్నిట ఆయా దేవతలను నమస్కరిస్తూ ఈ విధంగా ప్రార్థించాలి. త్వయి సన్నిహితః శక్రః సురాసుర నమస్కృతః స్వామీ చ భువనస్యాస్య ఏంద్రీ దిగ్దేవతే నమః. అగ్నేః పరిగ్రహ దాసే త్వమాగ్నేయీతి పఠ్యసే తేజోరూపా పరాశక్తిరతస్త్వం వరదా భవాం. ధర్మరాజः సమాశ్రిత్య లోకాన్ సంయమయత్యస్యౌ తేన సంయమినీ చాసి యామ్యే సత్కామదా భవాం. ఖడ్గహస్తాతి విక్రాంత నిరుతిస్థాన సమాశ్రితా తేన నిరుతిరూపాసి త్వమాశాం పూరయస్వ మే. త్వయ్యాస్తే భువనాధారో వరుణో యాద సాంపతిః కార్యార్థం మమ ధర్మార్థం వారుణి ప్రవణా భవాం. అధిష్ఠితాసి యస్మాత్త్వం వాయునా జగదాదినా వాయవ్యే త్వమతః శాంతిం నిత్యం యచ్చ మమాలయే. ధనాధిపాధిష్ఠితాసి ప్రఖ్యాతా త్వమిహోత్తరాం నిరుత్తరా భవాస్మాసు దత్వా సద్యో మనోరథం. ఏసాని జగదీశేన శంభునా త్వమలంకృతా పూరయస్వ శుభే దేవి వాంఛితాని నమో నమః. సర్వలోకోపరిగతా సర్వదా త్వం శివప్రదాం సనకాద్యైః పరివృతా మాం త్రాహి త్రాహి సర్వదా. నక్షత్రాణి చ సర్వాణి గ్రహాస్తారా గణాస్తదా నక్షత్రమాతరో యాశ్చ భూతప్రేత వినాయకాః. పూజితాస్తు మయా భక్త్యా భక్తిప్రవణచేతసాం సర్వే మమేష్టసిద్ధ్యర్థం భవంతు ప్రవణాః సదా. భుజంగనకులేన త్వం సేవితాసి యతో హ్యతః నాగాంగనాభిసహితా తుష్టా భవ మమాద్యవై అంటూ ఈ శ్లోకాలతో నమస్కరించి పుష్ప ధూపాలతో పూజించి అలంకారాదులు సమర్పించి పండ్లను నివేదించాలి. గీత సంగీత నృత్యాలతో కుంకుమ అక్షతలు, తాంబూలం మొదలైనవి సమర్పిస్తూ భక్తిపూర్వకంగా రాత్రి జాగరణతో సమయాన్ని గడపాలి. ప్రాతకాలంలో దేవతా ప్రతిమలను పూజించి
విప్రులకు ప్రదానం చేయాలి. ఈ విధంగా వ్రతాన్ని ఆచరించి క్షమా ప్రార్థనలను చేసి బంధుమిత్రులతో భోజనం చేయాలి. ఇలా భక్తిపూర్వకంగా దశమి వ్రతాన్ని ఆచరించటం వల్ల మనోవాంఛితాలు నెరవేరుతాయి. విశేషించి స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. ఎందుకంటే మానవ జాతిలో స్త్రీలే ఎక్కువ శ్రద్ధగా ఉంటారు. ధనాన్ని, యశస్సును, దీర్ఘాయువును, సకల కోరికలను తీర్చే ఈ వ్రతం అసామాన్యమైనది. నిత్యం 10 దిక్దేవతలను నమస్కరించుకునే వారి మనస్సులో ఉండే కోరికలను దిక్కులన్నీ సఫలీకృతం చేస్తాయి అని తెలియచేస్తున్నాడు పరమేశ్వరుడు. ఇది శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణమాస మహాత్మ్యం నందు 18వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శివకేశవుల అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.